శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది నుండి వృశ్చిక రాశి వారి లైఫ్లో ఊహించని మార్పులు. మీరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇది. ఈ వీడియోని అసలు మిస్ కాకుండా చూడాల్సిందే. శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది నుండి కూడా వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో జరగబోయే పెను మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఏ విధంగా ఉండబోతుంది కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారందరూ కూడా వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వ రాశి. లక్షణ రీత్యా వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి ఆలోచనలు, అంచనాలు కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి యొక్క కష్టాలను వీరితో పంచుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి వారు రహస్య స్వభావాలు కావున మనసులో ఉన్నది వీరెప్పుడు కూడా బయటపెట్టారు. ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు. గూఢచర్యానికి, సమాచార సేకరణకు కూడా విలక్షణమైనటువంటి పద్ధతులను వీరు అవలంబిస్తారు. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కొన్ని మార్పులు జరగబోతూ ఉన్నాయండి. అవేమిటో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే సూచనలే అధికంగా ఉన్నాయి. తోటి వారిని కలుపుకుని పోతే అంతా కూడా మంచి జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముఖ్యమైన విషయాలలో అనుభవం ఉన్నవారిని సంప్రదించండి. ఈశ్వర ధ్యానం మేలు చేస్తుంది. శుభయోగాలు ఉన్నాయి. విజయసిద్ధి కలదు. చేపట్టిన పనులను మీరు అనుకున్న విధముగా అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధికి సంబంధించిన అంశాలలో శుభ ఫలితాలు ఉన్నాయి. ధైర్య సాహసే లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగితే మీకు మంచిది. మనోబలంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు. గతంలో ఆగిన పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి. మీ యొక్క నిర్ణయాలకు పెద్దల అంగీకారం కూడా లభిస్తుంది. కీలక వ్యవహారాలకు మీకు ఆశించిన ధన సహాయం అందుతుంది. చేప కింద నీరులాగా ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు, జాగ్రత్త పడండి. ఇష్ట దైవ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అన్నింటినీ కూడా తొలగిస్తుంది. శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది నుండి కూడా వృశ్చిక రాశి వారికి వారి జీవితంలో వచ్చే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో మీకు చాలా బాగుంటుందండి. వ్యక్తిగతంగా మరియు కెరియర్ పరంగా కూడా మీరు మీ జీవితంలో ఎదుగుదల అనేది చూస్తారు. కెరియర్ పరంగా మీకు ఈ సమయంలో మీరు మెరుగుదలను కూడా పొందుతారు. మొదటి 2 వారాలు కూడా సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా 3వ వారం నుండి కూడా బుద్ధితో అభివృద్ధి సాధ్యపడుతుంది. అయితే పని యొక్క ఒత్తిడి కూడా అధికంగా ఉండడం చేత కొంత అసహనానికి కూడా మీరు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రథమార్థంలో పని ఒత్తిడితో పాటు చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఏర్పడడం వలన చిన్న పనులకు కూడా మీరు ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుంది. ముఖ్యంగా మీ సహోద్యోగుల కారణంగా మీకు అదనపు బాధ్యతలు కూడా చేపట్టాల్సి రావడం, విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి రావడం. అయితే 3వ వారం నుండి కూడా ఈ ఒత్తిడి తగ్గడమే కాకుండా మీకు పదోన్నతి లభించడం కానీ లేదా అనుకున్న వివిధమైనటువంటి మార్పు జరగడంతో వృత్తులలో అభివృద్ధి కూడా సాధ్యపడుతుంది. మీ పై అధికారుల నుండి ప్రశంసలు కూడా మీరు పూర్తిగా అందుకుంటారు. కుటుంబ పరంగా చూస్తే మీకు మంచి సమయం ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల నుండి మంచి సహకారం కూడా లభిస్తుంది. మీ పిల్లలు తమ యొక్క రంగాల్లో బాగా రాణిస్తారు. మీ జీవిత భాగస్వామికి వారు పనిచేసే చోట అభివృద్ధి లభించడమే కాకుండా గుర్తింపు కూడా లభిస్తుంది మరియు వారి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ మాసంలో స్థల మార్పు ఉంటుంది. మీ పిల్లలు కూడా ఈ నెల వారి రంగాల్లో రాణించడం వలన మీకు చాలా ఆనందం కూడా లభిస్తుంది. వ్యాపారంలో ఉన్న వారికి అద్భుతమైనటువంటి ఎదుగుదల కనిపిస్తుంది. మరియు మీరు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించుకోవాలని అనుకున్నట్లయితే లేదా డబ్బు పెట్టుబడి పెట్టాలని అనుకున్నట్లయితే కనుక మీరు ఈ నెలలో దానిని చేయవచ్చు. మీ యొక్క వ్యాపార భాగస్వామ్యుల నుండి కూడా మీకు చాలా మంచి మద్దతు కూడా లభిస్తుంది. ఈ నెల ప్రథమార్థంలో వ్యాపార అభివృద్ధి విషయంలో కొన్ని ఆటంకాలు ఏర్పడినప్పటికీ కూడా వాటిని మీరు విజయవంతంగా తొలగించుకోగలుగుతారు. ముఖ్యంగా మీ యొక్క వ్యాపార భాగస్వామ్యుల యొక్క మద్దతు ఉండడం వల్ల మీరు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయంగా ఉంటుంది. వీరు తమ యొక్క ప్రయత్నాలలో ఆశించిన ఫలితాలు మరియు విజయాన్ని కూడా సాధిస్తారు. బుధుని యొక్క బలహీనత కారణంగా మీరు ఈ నెలలో మొదటి 2 వారాల్లో కొంత గందరగోళం లేదా ఏకాగ్రత లోపించడం జరుగుతుంది. తర్వాత వీరికి అంతా కూడా మంచి సమయమే కనిపిస్తుంది. చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి.
ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు చాలా మంచి స్వభావంతో ఉంటారు. వీరు ఎప్పుడూ కూడా ఇతరుల విషయాల్లో చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఇతరులు వారి గురించి ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలనేటువంటి ఆశ కూడా వీరికి అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద కూడా ఆసక్తి కలిగి ఉంటారు. అనుకునేది సాధిస్తారు. భూములు పెరగడం వల్ల జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది. ఎవరినో ఒకరిని రక్షించడానికి వీరు అధికంగా శ్రమిస్తారు. ఈ స్థితి జీవిత కాలము కూడా కొనసాగుతుంది. వీరి యొక్క సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధము ఏర్పడుతుంది. జీవితాశయ సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోధించడానికి ఎవరి అండ కూడా లేకుండా వీరు శ్రమిస్తారు. అనుకునేది సాధిస్తారు. ఈ రాశి వారికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గము వలన, నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురు చూసిన సహాయం అందదు. అందుకనగా ఈ కారణంగా అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలు పెరుగుని సంతృప్తిని కలిగిస్తాయి. ప్రజా సంబంధాలు, వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి. ఈ రాశి వారు పోలీసు అధికారులుగాను, న్యాయమూర్తులుగాను, భూమి సంబంధిత వ్యాపారులుగా కూడా రాణిస్తారు. బంధువులతో వైరము, స్త్రీలతో వైరము, పరోక్ష శత్రుత్వము ఇబ్బందులకు గురిచేస్తాయి. ఈ రాశి వారు తొందరపాటు వ్యాపార వ్యవహారాల్లో తొందరపాటుగా ఉంటారు. ఎక్కువగా వీరు దీని వలన నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఈ రాశి వారు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి యొక్క కష్ట సుఖాలను కూడా వీరు ఎప్పుడు కూడా పంచుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాలలో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటివారికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీళ్ళది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు. వృశ్చిక రాశి వారిలోని ఈ అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తుంటుంది. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ఈ రాశి వారు ప్రతి విషయంలోనూ కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఆలోచించి ఖర్చు చేసే స్వభావం వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరంగా ఖర్చులు చేస్తూ ఉంటారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా ఉంటుందండి. ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే వృశ్చిక రాశి వారు స్వార్థపరులు కాదు. పరోపకారం చేసేవారు. స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరికి అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంఛ కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకల విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఈ రాశి వారి జీవిత భాగస్వామిని, పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువసేపు సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఎలా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు. ఈ రాశివారు ఈ సమయంలో కొన్ని జాతకపరమైన పరిహారాలను కూడా పాటించాలి. అవి కూడా మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశివారు వీలైనప్పుడల్లా మీ నుదుటిపైన కుంకుమ తిలకం రాయండి. శుభతిథులు ఉన్న రోజులు, మహాశివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేస్తే మంచిది. రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో ఎర్రటి బియ్యాన్ని వేసి నీటిని ప్రతిరోజు కూడా సూర్యునికి సమర్పిస్తే మీకు మంచి జరుగుతుంది. చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి ప్రతి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.